హలో ఎవ్రీబడి, వెల్కమ్ టు మై ఛానల్. ఒకవేళ మీరు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. ఈరోజు వీడియోలో నేను బ్యాబక్ గురించి చెప్తాను. BABOK, బిజినెస్ అనాలిసిస్ అండ్ బిజినెస్ అనలిస్ట్గా కెరీర్ స్టార్ట్ చేసే వాళ్ళకి ఆర్ స్టార్ట్ చేయబోయే వాళ్ళందరూ ఈ టర్మ్ విని ఉంటారు. BABOK, బ్యాబక్ అంటే బిజినెస్ అనాలిసిస్ బాడీ ఆఫ్ నాలెడ్జ్. ఓకే, అది ఫుల్ ఫామ్. అంటే అది ఓవరాల్గా దాని ఫుల్ ఫామ్ అంటే ఆ టైటిలే ఎక్స్ప్లెయిన్ చేస్తుంది. ఏంటంటే టైటిల్ ఇట్ సెల్ఫ్ ఎక్స్ప్లెయిన్స్ దట్ మనం బిజినెస్ అనలిస్ట్గా డిఫరెంట్ రోల్స్ ప్లే చేస్తాము. సో అందులో మెయిన్ థింగ్ ఆ ఫ్రేమ్ వర్క్ అండర్స్టాండ్ చేసుకొని దాన్ని కేటగరైజ్ తగినట్టుగా చేయడమే, దట్ ఈస్ కాల్డ్ బ్యాబక్. సో అందులో బిజినెస్ అనలిస్ట్ అంటే ఫస్ట్ థింగ్ రిక్వైర్మెంట్స్ గ్యాదరింగ్. సో అది మిగతా డ్యూటీస్ అన్నీ దీని చుట్టే తిరుగుతుంటాయి. సో బిజినెస్ అనాలిసిస్లో రిక్వైర్మెంట్స్ గ్యాదరింగ్ ప్రాసెస్లో ఆ రిక్వైర్మెంట్స్ని తగినట్టుగా క్లాసిఫై చేసి ఏ రిక్వైర్మెంట్ దేనికి సంబంధించింది, విచ్ రిక్వైర్మెంట్ ఈజ్ వాట్ అని తెలియజెప్పే ఫ్రేమ్వర్క్ మాత్రమే బ్యాబక్. అందులో ఫస్ట్ అది కేటగరైజ్ చేసి సింపుల్ టర్మ్స్లో చెప్పాలంటే బిజినెస్ రిక్వైర్మెంట్స్ని కొన్ని ఇలా డివైడ్ చేయవచ్చు. బిజినెస్ రిక్వైర్మెంట్స్, ఫంక్షనల్ రిక్వైర్మెంట్స్. ఓకే, అందులో బిజినెస్ రిక్వైర్మెంట్స్ వాట్ ఆర్ స్టేక్ హోల్డర్ రిక్వైర్మెంట్స్, వాట్ ఆర్ ఇంటర్నల్ రిక్వైర్మెంట్స్, వాట్ ఆర్ ఎక్స్టర్నల్ రిక్వైర్మెంట్ అండ్ వాట్ ఆర్ ఎక్స్టెన్షియల్ రిక్వైర్మెంట్. నేను నోట్స్లో క్లియర్గా పెట్టాను, ఎవరికైనా కావాలంటే ప్లీజ్ రిఫర్ టు దిస్. సో అందులో కూడా మళ్ళీ ఈ బ్యాబక్ ప్రకారం డివైడ్ చేయాలంటే బిజినెస్ రిక్వైర్మెంట్స్, ఫంక్షనల్ రిక్వైర్మెంట్స్ అది వచ్చేసి సొల్యూషన్ రిక్వైర్మెంట్స్లో ఉంటాయి. అంటే అవి ఎండ్ యూజర్ రిక్వైర్మెంట్స్ అనమాట. స్టేక్ హోల్డర్ రిక్వైర్మెంట్స్లో సొల్యూషన్ రిక్వైర్మెంట్స్ ఆర్ ఎండ్ యూజర్ రిక్వైర్మెంట్స్. అంటే ఆ సొల్యూషన్ రిక్వైర్మెంట్స్లో ఫంక్షనల్ ఉంటాయి, నాన్ ఫంక్షనల్ ఉంటాయి. సో అవేంటో నేను కింద ఎక్స్ప్లెయిన్ చేస్తాను. నెక్స్ట్ ట్రాన్సిషనల్ రిక్వైర్మెంట్స్ అంటే యాజ్, ఈజ్ అండ్ టు బి. సో విచ్ మీన్స్ ప్రజెంట్ మోడల్ ఎలా ఉందో రిక్వైర్మెంట్స్లో చెప్పి టు బి మోడల్ ఫ్యూచర్ స్టేట్ మనం ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నాం అనేది చెప్పేది మాత్రమే ట్రాన్సిషనల్ రిక్వైర్మెంట్స్. సో అవి మనం యూజర్ స్టోరీ కింద ఒక రిక్వైర్మెంట్ని యూజర్ స్టోరీ కింద రాసే ముందు ఆర్ఎల్స్ ఒక రిక్వైర్మెంట్ని క్లియర్ కట్గా డాక్యుమెంట్ చేసే ముందు ఆ రిక్వైర్మెంట్ ఏ పాయింట్ ఆఫ్ వ్యూలో మాట్లాడుతుందో తెలియడం చాలా ఇంపార్టెంట్. సో ఫస్ట్ థింగ్ బిజినెస్ రిక్వైర్మెంట్స్ గురించి చూస్తే అవి హై లెవెల్ రిక్వైర్మెంట్స్ అనమాట. అంటే వాట్ బిజినెస్ వాంట్స్ అండ్ వై ఇట్ ఈస్ నీడెడ్ అండ్ టు అటైన్ దట్ వాట్ వీఆర్ యూజింగ్ అండ్ వాట్ ఆర్ ద మెట్రిక్స్ వీఆర్ అప్లయింగ్ ఫర్ దట్ అనేది మనం తెలియజెప్పేది బిజినెస్ రిక్వైర్మెంట్స్. స్టేక్ హోల్డర్ రిక్వైర్మెంట్స్ వచ్చేసి క్లయింట్ రిక్వైర్మెంట్స్. సో క్లయింట్ ఏం కోరుకుంటున్నాడు, ఆ సొల్యూషన్ దేనికోసం ఎక్స్పెక్ట్ చేస్తున్నాడు అండ్ సో ఇంప్లిమెంట్ చేయడం వల్ల క్లయింట్కి ఏంటి ఉపయోగం అనేది క్లయింట్ వాయిస్ నుంచి చెప్తున్నట్టు మెన్షన్ చేసే రిక్వైర్మెంట్స్ స్టేక్ హోల్డర్ రిక్వైర్మెంట్స్. సో ఏ స్టేక్ హోల్డర్స్ ఎక్స్పెక్ట్ చేస్తున్నారు ఆ రిక్వైర్మెంట్ని అండ్ దానికి సో పని జరగడానికి యూస్ కేస్ ఏంటి అండ్ అది జరగాలంటే వాట్ ఈస్ ద సొల్యూషన్ అండ్ మెన్షన్ చేసేది స్టేక్ హోల్డర్ రిక్వైర్మెంట్స్. సో స్టేక్ హోల్డర్ రిక్వైర్మెంట్స్ అదేంటి, ఇట్ విల్ బ్రిడ్జ్ ది గ్యాప్ బిట్వీన్ బిజినెస్ రిక్వైర్మెంట్స్ అండ్ సొల్యూషన్ రిక్వైర్మెంట్స్. పైన చెప్పాను కదా, సొల్యూషన్ రిక్వైర్మెంట్స్ కెన్ బి ఫంక్షనల్ అండ్ నాన్ ఫంక్షనల్. కొన్నిసార్లు బిజినెస్ రిక్వైర్మెంట్, ఫంక్షనల్ రిక్వైర్మెంట్ కలిపి రాయాలి. సో వీ కెన్ రైట్ ఇన్ ద వాయిస్ ఆఫ్ స్టేక్ హోల్డర్. ఓకే, యూజర్ స్టోరీ స్టేక్ హోల్డర్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనం మెన్షన్ చేయొచ్చు. ఇది మోస్ట్ లైక్లీ సాఫ్ట్వేర్ ఇంప్లిమెంటేషన్ ప్రాజెక్ట్స్కి. నెక్స్ట్ సొల్యూషన్ రిక్వైర్మెంట్స్ పైన చెప్పినట్టు ఇట్ కెన్ బి క్యారెక్టరైజ్డ్ మల్టిపుల్ సినారియోస్. ఓకే, అంటే ఒక్క రిక్వైర్మెంట్లో కొన్ని మల్టిపుల్ ఒక స్టేక్ హోల్డర్ వాయిస్ మెన్షన్ చేయాలి అండ్ ఏ సాఫ్ట్వేర్ వాడుతున్నామో మెన్షన్ చేయాలి అండ్ టైమ్ లైన్స్ మెన్షన్ చేయాలి. అలా ఉన్నప్పుడు దట్ ఈస్ కాల్డ్ సొల్యూషన్ రిక్వైర్మెంట్. సో మనం దాన్ని మెన్షన్ చేసిన విధానాన్ని బట్టి అది ఫంక్షనల్ రిక్వైర్మెంట్ అవుతుంది. ఫంక్షనల్ రిక్వైర్మెంట్ అంటే బిహేవియర్ ఆఫ్ ద సొల్యూషన్ అండ్ ఇన్ఫర్మేషన్ ఎట్లా మేనేజ్ అవుతుంది అండ్ హౌ ఇట్ ఫ్లోస్. అండ్ లెట్స్ సే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక
ఒక సప్లయర్ డేటాని కంప్యూటర్లోకి యాడ్ చేయాలి. ఓకే, అది రిక్వైర్మెంట్ అయితే ఆ సప్లయర్ డేటా కంపెనీలో యాడ్ చేయాలంటే అది అది డేటా మేనేజ్మెంట్ ఎలా జరుగుతుంది, డేటా గవర్నెన్స్ ఎలా జరుగుతుంది, అండ్ హౌ ఇట్ ఈస్ వెరిఫైడ్, అండ్ ఓవరాల్ ఆ కంపెనీ రిక్వైర్మెంట్స్ గురించి మాట్లాడేదే ఫంక్షనల్ రిక్వైర్మెంట్. నాన్ ఫంక్షనల్ రిక్వైర్మెంట్ అంటే క్వాలిటీస్ ఆఫ్ ద సొల్యూషన్ ఆఫ్ ఎన్వైరన్మెంట్ కండిషన్ విచ్ రిమైన్స్ ఎఫెక్టివ్ in terms of technical solution that capacity, speed, security, availability. Non-functional requirements అంటే మోస్ట్ లైక్లీ అవి ఇప్పుడు సేమ్ సప్లయర్ ఇన్ఫర్మేషన్ సిస్టంలోకి యాడ్ చేయాలనేది నాన్ ఫంక్షనల్ రిక్వైర్మెంట్ అయితే అలా యాడ్ చేయడం వల్ల వాట్ ఈస్ ది అథెంటికేషన్ పర్ఫార్మ్, అండ్ అలా యాడ్ చేయడం వల్ల వాట్ ఆర్ సెక్యూరిటీ రిస్క్ ఇన్వాల్వ్, అండ్ లేకపోతే అండ్ అది ఆడిట్ ఇన్ఫర్మేషన్ అలాంటివి, ట్యాక్స్ డేటా క్రియేట్ చేయాలి, అలాంటి ఇన్ఫర్మేషన్స్ అన్నీ నాన్ ఫంక్షనల్ రిక్వైర్మెంట్స్ కింద వస్తాయి. సో డిపెండ్స్ అపాన్ ది సబ్జెక్ట్ అండి. ట్రాన్సిషనల్ రిక్వైర్మెంట్స్ అంటే పైన చెప్పినట్టు కరెంట్ స్టేట్ ఉన్న ప్రాసెస్ని ఎక్స్ప్లెయిన్ చేస్తూ, అంటే మా కంపెనీలో సో అండ్ సో ప్రాసెస్ ఇలా జరుగుతుంది, సో ఫ్యూచర్ స్టేట్ బై 2027కి వీ వాంట్ దిస్ so and so software has to be upgraded in this way, and future and ఈ సో అండ్ సో సాఫ్ట్వేర్ మాకు 2027 నాటికి ఇలా సో అండ్ సో టాస్క్ పర్ఫామ్ చేసేటట్టు అప్గ్రేడ్ జరగాలి అని మెన్షన్ చేసేది ట్రాన్సిషనల్ రిక్వైర్మెంట్. ఓకే, ప్రజెంట్ స్టేట్ని డిఫైన్ చేస్తూ వీ హ్యావ్ ప్రజెంట్ స్టేట్స్ లైక్ దిస్, వీఆర్ ఎక్స్పెక్టింగ్ ఫ్యూచర్ స్టేట్ టు బీ లైక్ దిస్ అని చెప్పేది ట్రాన్సిషనల్ రిక్వైర్మెంట్. ఓకే, అవి ట్రాన్సిషనల్ రిక్వైర్మెంట్స్ ఆర్ టెంపరరీ మోస్ట్ ఆఫ్ ది టైమ్స్, ఎందుకంటే దట్ డిఫైన్స్ ది ఫ్యూచర్ స్టేట్. అదర్వైజ్ టెంపరరీ ఇన్ ద సెన్స్ మనం ఫ్యూచర్ స్టేట్ డిఫైన్ చేసినప్పుడు చాలా అప్గ్రేడ్స్ జరగాలి, అలాంటప్పుడు చేంజ్ రిక్వెస్ట్ రేజ్ చేయాల్సి వస్తుంది. సో ఇట్ ఇన్వాల్వ్స్ లాట్ ఆఫ్ చేంజ్ మేనేజ్మెంట్ ప్రాసెస్. సో అగైన్ మనం డ్రాఫ్ట్ చేసిన రిక్వైర్మెంట్ని అగైన్ కొత్త రిక్వైర్మెంట్ లాగా మనం పెట్టాల్సి వస్తుంది. దట్స్ వై ఐ కాల్ దెమ్ యాజ్ టెంపరరీ. Hope it is clear now. Any doubts or any questions can be asked in the comments. Thank you.